ప్రైజ్ చూడండి, బాగున్నారా? ఈరోజు మన ధ్యానాంశం ఎవ్రీ సఫరింగ్ హ్యాజ్ ఏ పర్పస్. ప్రతి కష్టం, ప్రతి బాధ వెనుక దేవుడు అంటున్నాడు ఒక గొప్ప ఉద్దేశాన్ని దాగి ఉంచాను అంటున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడు. మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తాం కదా. మనం అనుకోండొచ్చు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, ఎన్నోసార్లు మన జీవితంలో అనుకోండొచ్చు. కానీ దేవుడు అన్నాడు ప్రతి కష్టం వెనుక, ప్రతి బాధ వెనుక ఒక గొప్ప ఉద్దేశం దాగి ఉన్నానని దేవుడు నీతో నాతో మాట్లాడతాడండి. ఆనాడు యేసయ్య ఆ సిలువలో ఆ కష్టము, ఆ బాధ భరించినట్లయితే ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. మన రక్షణ సంతోషాన్ని పొందుకునేవాళ్ళని కాదు. లెసన్స్ బైబిల్ నుంచి ఈరోజు మనం నేర్చుకుందామా? మన ప్రతి బాధ వెనుక, లేకపోతే మన ప్రతి కష్టం వెనుక ఆయన అంటున్నాడు నేను ఈ ఆత్మీయతను నిలబెట్టడానికి నేను పంపిస్తా అంటున్నాడు. ఈ వరల్డ్ లో మనం ఎలా జీవించాలి, మనం ఒక్కొక్కసారి కొన్నిసార్లు తప్పిపోతాం. కానీ మన ఆత్మీయతను నిలబెట్టడానికి దేవుడు అంటున్నాడు కొన్నిసార్లు కష్టాలు పంపిస్తాడు. యోబు జీవితంలో చూసినట్లయితే ఎన్నో దేవుడు కష్టాలు పంపించాడు. తనకున్న పిల్లలని చనిపోయారు, తనకున్న వెల్త్ పోయింది, తనకున్న ధనం పోయింది, తనకున్న డబ్బు పోయింది, తనకున్న ఆస్తి పోయింది, సమస్తం పోగొట్టుకున్నాడు యోబు గారు. కానీ విశ్వాసాన్ని కోల్పోలేదని ప్రియ సోదర గ్రహిద్దామా? దేవుడు అన్నాడు కొన్నిసార్లు నేను పరీక్షించడానికి నేను ఈ కష్టాన్ని పంపిస్తాను, నేను గొప్పవాణిగా చేయడానికి పంపిస్తాను. రెండోదిగా దేవుడు అంటున్నాడు నేను గొప్పవాణిగా చేయడానికి నేను ఈ కష్టాలు పంపిస్తాను. ఎవ్రీ సఫరింగ్ హ్యాస్ ఎ గుడ్ పర్పస్ అండి, గ్రహిద్దామని. ఎవ్రీ సఫరింగ్ హ్యాస్ ఎ గుడ్ పర్పస్. యోసేపు జీవితంలో చూసినట్లయితే యోసేపు గారు అన్నల చేత తృణీకరించబడ్డాడు, అన్నల చేత అమ్మివేయబడ్డాడు. కొన్నిసార్లు మనం పరీక్షించి మనల్ని గొప్పవాణిగా, యోసేపు జీవితంలో గొప్పవాణిగా చేశాడు. ప్రియ సోదర గ్రహిద్దామా? ఇంకా నువ్వు అనుకోవచ్చు ఈ కష్టాలు నాకు, ఈ బాధలు నాకు అనుకున్నట్లయితే నువ్వు ఒక మంచి గుడ్ పర్పస్ దేవుడికి ఇయ్యడండి. ఎవ్రీ సఫరింగ్ హ్యాస్ అ గుడ్ పర్పస్ అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆనాడు యేసయ్య మన అందరి కోసం రక్తం చిందించాడు కాబట్టి ఈరోజు మన రక్షణ సంతోషం దొరికింది. మనకి ఆ పరలోక సంతోషాన్ని, సుఖాన్ని దేవుడు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. గ్రహిద్దామా? ఇంకా నీ జీవితంలో రక్షణ సంతోషం లేనట్లయితే దేవుని సందర్భంలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దించున్నాడు. ఆమేన్.